రొయ్యల కూర సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అర కేజీ వరకు రొయ్యలు తీసుకుంటున్నాను. అందులో పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఉప్పు, పసుపు కలిపిన రొయ్యలని యాడ్ చేసుకుందాం. రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టి వేరే కడాయి స్టవ్ మీద పెట్టుకొని 3-4 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుందాం. అందులో పొడవుగా కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజ్ టొమాటో ముక్కలు యాడ్ చేసి మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. పావు టీ స్పూన్ పసుపు, 1½ టీ స్పూన్ కారపొడి, స్పైసెస్ బట్టి కారపొడి యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. చేసుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసి అంతా కలిసేలా కలుపుకుందాం. మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకుందాం. 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇందులో